ఎందుకంటే మొదటి భర్త కూతురు అయి ఉండటం వలన, సామాజిక, ఆర్థిక మిగతా అంశాల ప్రభావం వలన తెలవదు. అయితే ఈ శివ అతనితోటి ఈమె ఆకర్షణ, ప్రేమ అని చెప్పబడుతూ తిరుగుతా ఉండటం తల్లి ఎప్పుడైతే మందలించిందో, తల్లి అంతటితో ఆగకుండా స్కూలుకి గూడా ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళి, సెల్ ఫోన్స్ ఈళ్ళు చూస్తున్నారు, మీరెందుకు అలౌ చేస్తున్నారని సీరియస్ అవ్వటం, ఈ అమ్మాయి గురించి చాలా అంశాలు ఇట్లా శివతో తిరుగుతుంది ఏంటని ఎంక్వైరీ చేయటం అయన్నీ జరిగినాయి. రెండోది శివ వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఈ అంజలి అనే ఆమె ఎందుకు మీ వాడిని ఇట్లా అలో చేస్తున్నారు, మా అమ్మాయితో తిరుగుతున్నాడని రకరకాల గొడవలు చేసినట్టుగా మనకు తెలియవచ్చు. ఒక తల్లి హృదయం కాబట్టి. అయితే ఈళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకొని ఈ తేజశ్రీ అనే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తల్లి అడ్డుగా ఉంది వాళ్ళ ప్రేమ అని చెప్పబడుతున్న ఆకర్షణకి అని భావించి ఆ శివని ఎంకరేజ్ చేసి శివ వాళ్ళ బ్రదర్తోని తల్లిని ఒకరోజు హత్య చేసే ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ముందుగా క్లాత్ తోటి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చనిపోయిందే అనుకొని శివ లేదా శివ బ్రదర్ 19 ఇయర్స్ శివ డీజే షాప్ ఏదో పెట్టుకొని నడుపుతున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివాడు. అతను వీళ్ళిద్దరు కలిసి చనిపోయింది అనుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి పిలిచి వాళ్ళని ఇంకా చావలేదు బతికే ఉందని చెప్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి సుత్తితో తల పగలగొట్టి చంపేశారు అతి దారుణంగా. మైనర్ బాలిక 19 ఇయర్స్ వయస్సున్న శివ ప్లస్ వాళ్ళ తమ్ముడు. ఈ అమ్మాయి తేజశ్రీ వాళ్ళ ఇంకొక చెల్లెలు 8వ తరగతి చదువుతున్న ఆమెను బయటికి పంపించి పనిచేశారు. సరే, ఆమె తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి అర్థం చేసుకుంది. ఈ విషయాలన్నీ కూడా మొత్తం మీద పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు, ఆ శివని పట్టుకున్నారు. ఈ మధ్యలో మీన్ వైల్ శివ వాళ్ళ తల్లిదండ్రులు వర్షన్ ఏంటి అని మీడియా వాళ్ళు అక్కడికి వాళ్ళ ఆలోచన ఏంటని అడిగే ప్రయత్నం చేసినప్పుడు శివ వాళ్ళ ఫాదరు కూలి పని చేసుకునే వ్యక్తి. శివ వాళ్ళ మదరు మాట్లాడుతూ, అవును అంజలిని చంపటం మా అబ్బాయి కరెక్టే తప్పేముంది అందులో, చావాల్సిందే చంపాల్సిందే, ఏముంది జైల్లో ఉండి బయటకు వస్తాడు అని మానసిక స్థితి సరిగా లేనట్టుగా ఆమె మాట్లాడింది. అంటే ఇక్కడ పాయింట్ 1 నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, శివ వాళ్ళ తండ్రి కూలి పని చేసుకుంటూ ఉంటాడు, పిల్లల మీద పెద్దగా ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. నంబర్ 2, పిల్లాడి శివ తల్లి మానసిక స్థితి సరిగా లేక 5 ఇయర్స్ నుంచి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. సో శివ మానసిక పరిస్థితి, దీని ప్రభావం శివ మానసిక పరిస్థితి మీద ఉండే అవకాశం ఉంది అనేది ఒక పాయింట్.